దెబోరా ఆ కాలంలో రోషము కలిగినటువంటి ఒక దైవ అభిషిక్తురాలుగా లేచింది. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ప్రవచన వాక్కు ఆమె నోట పెట్టాడు. యుద్ధాలు వచ్చినప్పుడు, భక్తిహీనులు లేచినప్పుడు వాళ్ళందరి పక్షముగా వాళ్ళని సరిచేయటానికి, వారిని క్రమపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని నిలబెట్టడానికి, దేవుళ్ళో నడిపించడానికి ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఆమె ప్రవచన వాక్కులు విన్నప్పుడు ప్రజల్లో భయము పుట్టడం ప్రారంభించింది. ఆమె ఉపదేశం విన్నప్పుడు ప్రజల్లో భక్తి కలగడం ప్రారంభించింది. ఆమె న్యాయమైన తీర్పులు ప్రజలు విన్నప్పుడు ఈమె దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతుంది, అందరూ గౌరవించడం ప్రారంభించారు. అట్టి రీతిగా దెబోరా దేవుని పక్షంగా కార్యాలు చేసి తన అన్న మాట ప్రకారం యుద్ధ భూమిలోకి వెళ్ళి నిలబడింది. ప్రార్థన చేస్తూ యుద్ధ భూమిలో దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా జయమిచ్చాడు. దైవజనమా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా, ఒక్కొక్క పరిస్థితి, దెబోరాకి ఎదురైన సమస్య వేరు, హన్నాకి ఎదురైన సమస్య వేరు, అబీగేయులకు ఎదురైన సమస్య వేరు. ఏ సమస్య ఏదైనప్పటికీ ముగ్గురు స్త్రీలు భక్తి కలిగిన వారే జయం పొందుకున్నారు. అది గొప్ప విషయం. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం.